భూకైలాసం కాశీ క్షేత్రము దాహార్తి తీర్చు గంగమ్మ తల్లి ఆకలి తీర్చు అన్నపూర్ణమ్మ మోక్షమునిచ్చు విశ్వనాథుడు వరుణాసి నదుల మధ్యలో అన్నపూర్ణ విశాలాక్షి ఒడిలో ప్రాచీనమైన పుణ్యక్షేత్రము భక్తుల పాలిట భూకైలాసం జీవికి అనుదినం అవసరము జీవనాధారము ఆహారము ఆహార దేవత అన్నపూర్ణమ్మ అనురాగపూర్ణ అన్నపూర్ణ ప్రాణశక్తి ప్రదాత అన్నపూర్ణ చంద్రవర్ణ అన్నపూర్ణ చతుర్భుజా చంద్రహాసిని అక్షయ రూపిణి అమృతహస్తిని కాశీపురాధీశ్వరి అన్నపూర్ణ అమ్మాపర్ణ దయాపూర్ణ జ్ఞానపూర్ణ కళాపూర్ణ అన్నపూర్ణ సదాపూర్ణ అన్నపూర్ణ సదాపూర్ణ. కైలాసవాసిని కాత్యాయిని భవాని శర్వాణి శివాని సరస సంభాషణలో పరి పరమేశ్వరుడు రాజేశ్వరి లోకము అంతా మిథ్యయని భౌతిక విషయములన్నీయో ఆహారము కూడా మిథ్యయని శివుడు నుడివే పార్వతితో కినుకబూనెను పార్వతి ఆహారము భ్రమ కానే కాదు పంచకోశలకు పోషణము శక్తి పుష్టి ఆహారమే అని రుజువు చేయ నిశ్చయించే ఆహారము లేక జగము లేదు కినుక వహించి అమ్మ మాయము చేసే సర్వము కాశీపురాధీశ్వరి అన్నపూర్ణ అమ్మాపర్ణ దయాపూర్ణ జ్ఞానపూర్ణ కళాపూర్ణ అన్నపూర్ణ సదాపూర్ణ అన్నపూర్ణ సదాపూర్ణ. ప్రకృతి స్తంభించిపోయే ఋతుగమనం లేనే లేదు బంజరుగా మారే భూములు ఆహారము లేక క్షామము గిలగిలలాడిరి సురనరులు కరువు కాటకంలో జనులు కాశీ క్షేత్రము చేరుకునే అమ్మ వారణాసిలో నివాసము ద్రవించిపోయే అమ్మ మనసు భవాని తానే వండి వడ్డించి ఆకలి బాధలు తీర్చసాగెను అన్నం పెట్టెను అన్నపూర్ణ అమ్మ అండన ఆశ్రిత జనులు ఆకలి బాధ లేక వారణాసి కాశీరాజుకు విషయం తెలిసి అమ్మ దర్శనము గావించే కాశీ